హాయ్ నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గార్డెనింగ్ అండ్ పెట్స్. ఇది కనిపిస్తుంది కదా, నా చేతిలో ఉంది అయితే ఫిష్ నెట్. ఫిషెస్ పట్టడానికి వెళ్తున్నాను, అలా అనుకోకండి. యాక్చువల్గా అసలు ఏంటి, మేకలు అంటే బయట తిరిగేవి, బయట తిని ఎంజాయ్ చేస్తాయి కదా. సో అందుకని చెప్పి వదిలేద్దామంటే ఏంటి, గార్డెన్ పరిస్థితి ఖరాబ్ అయిపోద్ది. సో ఆల్రెడీ ఒకసారి అలాగే వదిలేస్తే ఏమైందంటే, వదిలేదు యాక్చువల్గా, అలా కట్టేసి ఉంచితే అది విడిపించుకొని వచ్చేసి మన 2 జామకాయ చెట్లు అయితే ఉన్నాయి కదా ఇక్కడ, జపనీస్ రోజ్ అండ్ తైవాన్, రెండింటిని మొత్తం పూర్తిగా తినేసి ఇప్పుడే కొంచెం చిన్నగా వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి వీటిని గార్డెన్ వరకు ప్యాక్ చేసేసి వాటిని మొత్తం ఓపెన్గా పెట్టేద్దామని అయితే అనుకుని ఈ ఫిష్ నెట్ అయితే తెప్పించాం మేము. సో ఒకసారి మీకు మొత్తం లొకేషన్ చూపిస్తాను ఎక్కడ కడతాం ఎలా అనేది అయితే. సో ఇదైతే గార్డెన్కి వెళ్ళే రూట్ అనమాట. కొంచెం ఈ మొత్తం ఇట్లా ప్యాక్ చేసేద్దాము. ఇదైతే మేము నడవడానికి ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ కొంచెం ఏదైనా ఆల్టర్నేట్గా సెట్ చేసుకుంటాం. సో ఇది కొంచెం క్లోజ్ చేసామంటే ఇంకా ఇటు ఉండదు గార్డెన్లోకి వెళ్ళడానికి వాటికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చిన్నది ఉంది, ఇక్కడ చిన్నగా ఉంది, కానీ దీన్ని కూడా ఎలాగోలా కవర్ చేసేస్తాం. ఇదేమో మొత్తం ఓపెన్ స్లాబ్ అనమాట. ఓపెన్ స్లాబ్లోనే ఏవియరీ ఉంది, మనకి ఈ చందాన్ బుర్రి ఉంటారు, అండ్ అలాగే కోడిపిల్లలు కూడా ఈవినింగ్ టైంలో ఇక్కడ క్లోజ్ చేసి పెట్టేస్తాం. అందుకని చెప్పి ఇది మొత్తం వాళ్ళకి ఓపెన్ ఇచ్చేసామంటే వాళ్ళు కూడా ఫ్రీగా ఎంజాయబుల్గా ఉంటుందని చెప్పి అయితే ఇలా అనుకుంటున్నాం. హస్బెండ్ అయితే వాటిని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, కట్ చేయాలని చెప్పి అయితే చూస్తున్నారు. హలో, హాయ్. సో లెట్స్ స్టార్ట్. చూద్దాం, కట్టిన తర్వాత అయితే చూపిస్తాను మీ అందరికి. నెట్ కడదామని చూసి నెట్ అయితే కట్టాము. చూడండి దాని హాలత ఎట్లయిందో, మొత్తం పీకి పాకం పెట్టినాయి. సో ఇట్లా కాదు, మొత్తం కట్టుదిట్టంగా కడదామని చెప్పి అయితే మా ఇంట్లో రేకులు ఉన్నాయన్నమాట. సో ఇట్లా రేకులు పెట్టేసి కన్స్ట్రక్షన్ చేద్దాము, మొత్తం కొంచెం 6 feet హైట్లో అని చెప్పేసి ఇట్లా పెడుతున్నాము. మొత్తం లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు మొత్తం చూపిస్తాను ఎలా కట్టాము, ఎలా చేసుకున్నాం, సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి అయితే. స్టే ట్యూన్. సో ఫైనల్గా స్టాల్ ఫీడింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అసలు స్టాల్ ఫీడింగ్ అంటే మేకల్ని గొర్రెల్ని బయట తిప్పకుండా ఒకే దగ్గర ఉండి వాటికి మేత దానా ఇవ్వడం అనమాట. సో దాన్ని స్టాల్ ఫీడింగ్ అంటారు. ఇక్కడ నుండి ఇట్లా చూసుకోవచ్చు ఏం చేస్తున్నా అని చెప్పి. అక్కడ మా హస్బెండ్ కూడా కష్టపడుతున్నారు పాపం. అటెళ్ళి చూద్దాం. ఒక టీ బ్రేక్ తీసుకున్నాం, టీ తాగేసి ఐడియాలజీ మొత్తం మాదే. మొత్తం అంటే మాదంటే హస్బెండ్ది, ఆయన చెప్తూ ఉండడం, హెల్ప్ చేయడం. ఇది వచ్చేసి ఈ సైడ్ వస్తుంది అనమాట. మొత్తం క్లోజ్ అయిపోయినాక ఇంకోసారి చూపిస్తాను. మొత్తం అయితే క్లోజ్ చేసాము, ఇటు మొత్తం ఆల్ సైడ్స్. ఇటు పక్కన సందులో కూడా వెళ్ళకుండా ఒక చిన్నగా అయితే గేట్ లాగా రెడీ చేసాం, కానీ అది కొంచెం నీట్గా లేదు. ఇట్స్ ఓకే, బట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఒక ఓపెన్ ఉంది కదా, దీనికి గేట్ రెడీ చేద్దామని అయితే చేస్తున్నాము. గేట్ కావాల్సిన మెటీరియల్ తీసుకెళ్ళి వెల్డర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాము. మన గేట్ రెడీ చేసి ఇచ్చారు, అండ్ మేమైతే దాన్ని సెట్ చేసుకున్నాం. చూసేయండి ఎలా పెట్టుకున్నాము మొత్తం. సో దిస్ ఈజ్ ఆల్ హౌ ఇట్ టర్న్డ్ అవుట్ అండి. వెల్డింగ్ చేయించారని చెప్పాను కదా, వెల్డింగ్ చేయించి అయితే తీసుకొచ్చాం గేట్. తెచ్చినాక ఇట్లా నెట్, పాత నెట్ ఉండే, దాంట్లో ఖర్చు ఎందుకని చెప్పి ఉంది కదా, వేస్ట్ చేయడం ఎందుకని. చూడండి గేట్ ఓపెన్ చేస్తే అలా వెళ్ళిపోతున్నాయో. ఈ కొంచెం కొత్త కదా, చిన్నపిల్లలు కదా అని చెప్పేసి కొంచెం వాటిని ఫ్రీడమ్ ఇచ్చేసాం అనమాట. వాటికి కూడా ఇచ్చేవాళ్ళం. ఏంటంటే వాటికి వీటికి అలవాటు లేక కొట్టుకుంటున్నాయి 4 కలిసి. అందుకని చెప్పేసి కొంచెం వాటిని ఇన్ కేసు వాటిని వదిలిపెట్టాలంటే కొంచెం వాటిని అలా బయట తిప్పుతున్నాం అనమాట. మొత్తం అయితే ఇట్లా పగడ్బందీగా అయితే ప్యాక్ చేసేసుకున్నాం మేము. కొంచెం కూడా ఏం స్పేస్ లేకుండా, అంటే చిన్న సందున్నా కానీ మన చందా ఉంది కదా, ఈజీగా దూరెళ్ళిపోతుంది బయటికి. అందుకని చెప్పి ఇలా పెట్టేసాం. ఇటువైపు వెళ్ళడానికి అటు గార్డెన్లోకి వెళ్ళడానికి అనమాట ఈ రూట్. సో ఇది కూడా క్లోజ్ చేసేసాము, మొత్తం క్లీన్ చేసుకున్నాం. అయితే ఒక మూవీలో ఉంటుంది, మొత్తం క్లీన్ చేశాక మళ్ళీ షిట్ వేస్తూ ఉంటాయి కదా, అట్లుంది నా పరిస్థితి. ఇందాకే మార్నింగ్ మొత్తం క్లీన్ చేసాం. మళ్ళీ చూడండి ఎంత గలీజ్ చేసుకున్నాయో, మొత్తం క్లీన్ చేసి ఊడ్చాను. సో అండ్ ఇది వచ్చేసి వేపాకులు అనమాట. వేపాకులు అయితే న్యాచురల్ డివార్మర్. మనం ఎలాగా మనకి చాలా మంచిది కదా వేపాకు తినాలి అని చెప్తారు కదా, సో వాటికి కూడా అంతే. వీక్లీ వన్స్ అయితే మేము కంపల్సరీ వేపాకు తీసుకొచ్చి అలా పెట్టేస్తాం. ఆల్మోస్ట్ తినేసాయి, మొత్తం తినేసి అలా మిగిల్చాయి అనమాట. అండ్ కడుపులో ఇంకేమైనా పారాసైట్స్ ఏమన్నా ఉన్నా కూడా చచ్చిపోతాయి, చాలా మంచిది. అండ్ ఇదే గోడకి మన ఏవియరీ ఐడియా ఉంది కదా, సో ఒక్కసారి చూసేయండి. ఏవియరీ కిలికిలలు, పక్షుల కిలికిలలు అయితే చేస్తున్నాయి. అండ్ ఇది గోడకైతే మేము ఫీడర్ ఎప్పుడు దానా అట్లా తీసుకొచ్చి టైర్లో పెట్టేసి తప్పెడుతున్నాం. అట్లా కాదు, మొత్తం వాటికి ఒక సిస్టమేటిక్గా పెడదామని చెప్పేసి అయితే ఫీడర్ చేసుకుందామని ఇట్లా. ఇదైతే ఒక పైప్ ఉంది ఇంట్లో, ఇట్లా వాల్కి స్టిక్ చేసి దాంట్లో ఫీడ్ వేసేస్తే వాటికి అలవాటు అవుద్ది అన్నట్టుగా చేసుకుంటున్నాము. సో అలా ప్లాన్ చేసాము.
సో ఇదండి టోటల్ మన స్టాల్ ఇట్లా రెడీ చేసుకున్నాం. వీటికైతే స్టాల్ ఫీడింగ్ లాగా వీటిని ప్రిపేర్ చేసుకొని మంచిగా పెంచుదాము, ఫీడ్ వేసి అది వేసి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా ఐడియాస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. సమ్మర్ వచ్చేస్తుంది, లాట్ ఆఫ్ వాటర్ తాగేయండి. బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.